సమంత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్లో బలమైన ముద్ర వేసుకుంది ఈ అమ్మడు. తన అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. వరుస హిట్లతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అనారోగ్య కారణంగా ఏడాది పాటు దూరంగా ఉంది. ఆ తర్వాత టాలీవుడ్ కంటే బాలీవుడ్లో అడుగుపెట్టింది. క్రమంగా ఓరియంటెడ్ కంటెంట్తో దూసుకుపోతోంది. రీసెంట్గా సిటాడెల్, హనీ బన్నీ అనే సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే హీరోయిన్ సమంత తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. సమంత సోషల్ మీడియా పోస్టులు పెట్టడం కొత్తమి కాదు. మొదటి నుంచి కూడా ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకునే సమంత పోస్టులు చాలా సందర్భాల్లో హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా నాగ చైతన్యతో విడిపోయిన తరువాత ఏ పోస్ట్ పెట్టినా కూడా అది వీరిద్దరికీ సంబంధించిన అంశమే అని అభిమానులు తెగ వైరల్ చేసేవారు. ఇలా అప్పటి నుంచి సమంత పోస్ట్ పెట్టిన ప్రతిసారి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. సమంత ఏ మాయ చేసేవే సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. తొలి సినిమాలో తన అందం, అభినయంతో అందరినీ తమ మాయలో పడేసింది. తన డెబ్యూ మూవీతోనే హిట్ కావడంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ప్రేక్షకుల మధ్యలో కూడా చోటు దక్కించుకుంది. Nadia, can I tell you a secret? मैं एक एजेंट थी. Agent? Like James Bond? ఆ తర్వాత సమంతకు వరుస అవకాశాలు వచ్చాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మహేష్, జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి అగ్ర హీరోల సరసన నటించి చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా లెవెల్లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. తను కెరీర్లోనే ఉన్నప్పుడు అక్కినేని నాగ చైతన్యతో ప్రేమలో పడింది. కొన్నాళ్లకు పెద్దలను ఒప్పించి 3 ముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఇరువురి మధ్య మనస్పర్ధలు రావడంతో వీరి పెళ్లి 3 నాళ్ల ముచ్చటగా మారింది. విడాకులు తీసుకుని ప్రస్తుతం ఎవరి జీవితం వారు గడుపుతున్నారు. ఇంకొక అడుగు ముందే అనిపిస్తుంది. కానీ త్వరలో నాగ చైతన్య మరో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇలా ఉంటే విడాకుల తరువాత శామ్ మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతోంది. ఈ క్రమంలో ఆ అమ్మడు సినిమాలకు 1 ఏడాది పాటు బ్రేక్ ఇచ్చింది. కాస్త కోలుకున్న తరువాత సిటాడెల్ అనే వెబ్ సిరీస్లో నటించింది. ప్రస్తుతం సిరీస్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్కి రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. హాలీవుడ్ నటుడు రిచర్డ్ మ్యాడెన్, బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్, హనీ బన్నీ వెబ్ సిరీస్కు ఇది ఇండియన్ సీక్వెల్గా వచ్చింది. ఈ సిరీస్లో సమంత ప్రధాన పాత్రలు నటిస్తోంది. ఈ సిరీస్కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సమంత నటనకు మంచి గుర్తింపు పడింది. సమంత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా సమంత ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక మోటివేషన్ పోయం అలాగే స్ఫూర్తిదాయక పద్యంను షేర్ చేసింది. జీవితంలో ఎదురైన సవాళ్లకు తలవంచుకు అనే పంక్తులతో ప్రారంభమవుతోంది. రూడ్యార్డ్ క్లిప్పింగ్ రచించిన ప్రసిద్ధ కవిత ఇఫ్ మీ చుట్టూ ఉన్న ప్రతికూలతలు, విమర్శలు మిమ్మల్ని గందరగోళాన్ని ఎదుర్కొన్నప్పుడు కూడా ప్రశాంతంగా మీ సమగ్రతను కాపాడుకోగల శక్తిని, హేతుబద్ధమైన ఆలోచనను కొనసాగించడం. మీ చుట్టూ ఉన్న వాటిపై మీరు నియంత్రణ లేదా ప్రశాంతతను కోల్పోతున్నప్పుడు, మీపై నిందలు వేయటం, ఇతరులు మిమ్మల్ని అన్యాయంగా నిందిస్తున్నప్పుడు ధైర్యంగా ఎదుర్కోండి. మిమ్మల్ని మీరు విశ్వసించేటప్పుడు ఇతరులు కూడా మిమ్మల్ని నమ్ముతారని అర్థం చేసుకోండి అనే పదాన్ని షేర్ చేసింది. మొత్తానికి మీ చుట్టూ ఉన్న ప్రతికూలతకు గందరగోళం కాకుండా ఇతరుల దృక్కోణాల పట్ల సానుభూతితో ఉంటూనే ఆత్మవిశ్వాసాన్ని కొనసాగిస్తుందని దీని అర్థం. ఈ పద్యం తనలో ఎప్పుడూ స్ఫూర్తి నింపుతూ ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.